మీకు వీడియో చూపిస్తా, అదొకసారి చూడండి. అందులో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. ప్రగతి రథాల సెక్రటరీ ఇన్ఛార్జెస్ ప్లీజ్ గెట్ రెడీ. శకటాలు రెడీగా ఉండాలి. శకటాలు తీసుకోండి. శకటాలు రెడీగా ఉండాలి. శకటాలు శకటాలు రెడీగా ఉండాలి. శకటాలు ప్రగతి రథాల సెక్రటరీ ఇన్ఛార్జెస్ ప్లీజ్ గెట్ రెడీ. శకటాలు రెడీగా ఉండాలి. శకటాలు ప్రగతి రథాల శకటాలు రెడీగా ఉండాలి. శకటాలు ప్రగతి రథాల సెక్రటరీ ఇన్ఛార్జెస్ ప్లీజ్ గెట్ రెడీ. కదా, చెయ్యి అంత నొప్పి వస్తున్నా స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఆ వేడుకల్లో పాల్గొనాలి, ఒక పౌరుడిగా పాల్గొనాలి అన్న ఉద్దేశంతో ఒక పక్క చెయ్యి ఎంత నొప్పి వస్తుందో ఆ బెల్ట్ కూడా తీసేశారు. ఆయన తీసేసి ఆ వేడుకల్లో పాల్గొన్నారు. నిజంగా అది చూస్తుంటే అభిమానులందరూ కూడా చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. అసలు ఇప్పుడు హెల్త్ ముఖ్యం కదా, ఈయన అందరికీ చెప్తారు కదా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం చూసుకోవాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలని. అసలు మీరు ఆరోగ్యం పట్ల ఎక్కడ శ్రద్ధ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా 10 మందికి ఏదో చేయాలి, అందుకని నేను అన్నీ వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చామంటున్నారు కదా. ఓకే, మీరు అన్నట్టే. మరి మీ ఆరోగ్యం మీరు పాడు చేసుకుంటున్నారు. మీరు ఎందుకని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవట్లా? మొన్నే కదా ఆపరేషన్ అయింది, శ్రద్ధ తీసుకొని మీరు తీసుకోవచ్చు కదా. ఎందుకంటే మీరు చేయాల్సిన పనులన్నీ కూడా ఎక్కడున్నా మీరు చేయిస్తున్నారు కూడా. మరి అలాంటిదప్పుడు ఇలాంటి వేడుకల్లో పాల్గొనకుండా ఉంటే బెటర్ కదా నిజంగా. ఎందుకంటే అవి చూస్తుంటే శత్రువులైనా సరే అరే పాపం ఇబ్బంది పడుతున్నాడే, అరే చాలా కష్టపడుతున్నాడే అని అనిపించేలా ఉంది నిజంగా. ఓ పక్క అది చెయ్యి ఇట్లా తిప్పుతుంటే నిజంగా అభిమానులందరికీ కూడా వాళ్ళ గుండెల్ని మెలికి పెట్టేసినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా మేము ఎవరైనా సరే ఫ్యాన్స్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, ఇష్టం మీన్స్ చెడు అర్థాలు తీయద్దు. ఒక అన్నయ్య బాబు, ఒక దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఒక మనిషిగా మీరంటే మా అందరికీ అభిమానం. సో మీలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. సో ఉన్న మీరైనా సమాజాన్ని మార్చాలి అంటే ముందు మీ పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి, దయచేసి శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే మీరు బాగుంటే మేమందరం బాగుంటాం, సమాజం బాగుంటుంది. ఎందుకంటే మీ మీద నమ్మకం పెట్టుకొని చాలామంది ఉన్నారు. కేవలం మీ ఇంట్లో వాళ్ళే కాదండో, మీ మీద నమ్మకం పెట్టుకొని చాలామంది ఉన్నారు. మా మీద కూడా మీరు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. మరి మేము కూడా మీలాగా మీ దారిలో నడవాలి అంటే మీరు మీ ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే దరిద్రులు ఎలాగో ఎదురు చూస్తున్నారు మీకు ఏదన్నా అవ్వాలని, మీకు ఏదన్నా హెల్త్ బాగోడదని. రకరకాలుగా ఆల్రెడీ మీరు మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ మీకు ఏం కావు, అవేం మీకు తగలవు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే భగవంతుడిని ఒక్కదాన్నే మీరు పూజ చేస్తే సరిపోదు. మీరు కూడా మీ ఆరోగ్యం పట్ల దయచేసి శ్రద్ధ తీసుకోండి అని మేమైతే చేతులెట్టి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఆ దేవుడికి పెట్టేవాళ్ళం, ఆ తర్వాత మీకే పెడతాం. ఎందుకంటే మా అందరి దేవుడు కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఆ మాట అంటాం. మేము ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి అని ఖచ్చితంగా మేము కోరుకుంటాం. కలలో అయినా సరే కోరుకుంటాం, బయట అయినా సరే కోరుకుంటాం, ఎక్కడైనా కోరుకుంటాం. కాబట్టి మీరు ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఉన్నారు కాబట్టి ముందు మీరు ఒక శక్తిగా మారాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో భుజానికి కూడా మీకు సర్జరీ చేయాలన్నారు కాబట్టి దయచేసి
శ్రద్ధ తీసుకుంటే బాగుండని మా అందరి తరపున, మా అందరూ అంటే మీ అభిమానులందరి తరపున చేతులెత్తి కోరుకుంటున్నాం అనమాట. సో దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్లో కొంచెం దూరంగా ఉండండి. మీ పని ఏంటి, మీరేంటి అనేది అందరికీ తెలుసు. మిమ్మల్ని ఇష్టపడని లోపల ఇష్టపడుతూ బయటికి యాక్టింగ్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదన్న అటువంటి వాళ్ళు కూడా మీరేం చేస్తారు, ఎంత నిజాయితీ పరుడు అనేది అందరికీ తెలుసు. కాబట్టి మీరు కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి ప్లీజ్.